కర్నూలు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో పెను ప్రమాదం తప్పింది. కలెక్టర్ కార్యాలయ ఆవరణంలో చెట్టు విరిగి విద్యుత్ తీగలపై పడటంతో 3 విద్యుత్ స్తంభాలు నేలకు ఊరిగిపోయాయి. ఉదయం వాకింగ్ చేసే వారిపై విద్యుత్ తీగలు పడడంతో వారు పరుగులు తీశారు. కలెక్టర్ కార్యాలయంలోనే పరిస్థితి ఎలా ఉంటే ఎలా అని వాకర్స్ ఆందోళన చెందుతున్నారు. ఈ సందర్భంగా వాకర్స్ మాజీ కార్పొరేటర్ రామాంజనేయులు మాట్లాడుతూ రోజు ఉదయం 5 నుంచి 7 గంటల వరకు ఎంతో మంది జనాలు వాకింగ్కు వస్తారని, ఈ రోజు పెద్ద ప్రమాదమే తప్పిందని ఆందోళన వ్యక్తం చేశారు. వైర్లు తెగే టైంకి 3 మహిళలు 2 సెకండ్లు ముందుకు వచ్చేశారని, పొరపాటున వాళ్ల మీద పడి ఉంటే ప్రమాదం ఊహించలేనిదని భయభ్రాంతులు వ్యక్తం చేశారన్నారు. అది చూసుకోండి కావాలంటే అడ్డం పెట్టాం రాలేదు. వాకర్స్ అతి భయంకరంగా ఆడలు కానీ మగవాళ్ళు కానీ మేము చాలా భయాందోళన చెల్లి అతి భయంకరమైనటువంటి కరెంట్, ఎందుకంటే చాలా పవర్ఫుల్ అయినటువంటి మన హై స్ట్రెంగ్త్లో ఉన్నది ఇది. కాబట్టి కలెక్టర్ పేషీలోనే కొద్దిగా ఒక ఫర్లాంగ్ కూడా ఉండదు కలెక్టర్ ఆఫీసు. ఆ కలెక్టర్ పోయి ఆ ఇంటికి కూడా పోయే దారి అదే, ఆఫీస్ అదే. చాలా అడ్డంగా పడిపోయి పెను ప్రమాదం చాలా తప్పినది. ఈరోజు వాళ్ళు ఇంకా వాళ్ళ వాకర్స్ భయాందోళనతోనే ఇంకా వాళ్ళ పక్కకు కూర్చొని మాకు ఇంత అయిపోయింది, మేము అన్యాయంగా అయిపోతున్నామని చెప్పి అనుకుంటున్నారు. కాబట్టి వెంటనే అద్దె